హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. ఈరోజైతే నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. దానికోసం అయితే కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సేమియాతోటి ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు, అది మీకు తెలిసిందే. నేను సేమియా ఉప్మా ప్రిపరేషన్కు సేమియా ఒక కప్పు తీసుకున్నానండి. టమాటా, పచ్చిమిరపకాయ, ఆనియను, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. దాన్ని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలోగా అయితే మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే పైన నుంచి చల్లుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి. సాల్ట్ చల్లుకుంటే ఆనియన్స్ అయితే తొందరగా మగ్గిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలండి. టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అయితే మనం మిగిలినవన్నీ వేసేసుకొని అవి కూడా మంచిగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి అవి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం మగ్గిపోయాయి చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మనం ఒక కప్పు సేమియాకి 1.5 వాటర్ అయితే వేసుకోవాలండి. దాన్ని అయితే ఇలా మసాలా పెట్టిన తర్వాత మనము సేమియా అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సేమియా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్లో సేమియా అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే మూత పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సేమియా అయిపోయిన తర్వాత అయితే ఇలా అవుతుంది. ఒక 2 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మూత పెట్టేసి మనం 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇలా అయితే ఉంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీ.